విషయంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ కూడా పక్షాన ఉంటాం. ఖచ్చితంగా త్వరలోనే వాళ్ళని పిలుస్తాం, వాళ్ళతోటి మాట్లాడతాం. వాళ్ళ తరఫు నుంచి తెలంగాణ ప్రజానికం అంతా కూడా వాళ్ళ ఎంబడ ఉండి వాళ్ళకి సపోర్ట్ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఆర్టీసీ ఏదైతే మెకానిక్లు ఉంటారో గ్రామాల్లో చిన్న చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, అటువంటి వాళ్లకు ఉపాధి కోల్పోయేటట్టు చేస్తున్నారు. ఇప్పటికే ఆటో కార్మికులను కూడా పొట్టున కొట్టినటువంటి ఈ ప్రభుత్వం పూర్తిగా ప్రైవేటీకరణ దిశగా వెళ్తుందని ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇట్లాంటి అంశాల విషయంలో మనందరం కూడా ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ కూడా సంసిద్ధులు కావాలని, దానికి బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి కూడా ఖచ్చితంగా మా మద్దతు ఉంటుందని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. యాక్చువల్గా ఆర్టీసీలో ప్రధానమైన ఇన్పుట్, ప్రధానమైన ఆస్తి బస్సే. సో బస్సుల్ని మీరు ఉన్న వ్యవస్థల ఇన్ఫ్రాస్ట్రక్చర్లో బస్సుల్ని మీరు మొత్తాన్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పజెప్పిన తర్వాత ఇంకా వ్యవస్థ మీ చేతిలో ఏముంటుంది? ఇప్పుడు మీ అందరికీ తెలియజెప్పాల్సింది క్లియర్గా ఏంటంటే, ఈ ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సుల రూపంలో తీసుకొస్తున్న ఈ బస్సులు ఏవైతే ఉన్నాయో ఆ బస్సుల్ని ఇందాక మిత్రులు శేరి సుభాష్ రెడ్డి గారు చెప్పినట్టు ఒక్క కండక్టర్, ప్రస్తుతానికైతే కండక్టర్ ఒక్కడే ఆర్టీసీ ఎంప్లాయీ ఉంటుండు. మిగతా మొత్తం నిర్వహణకు సంబంధించిన ఎవ్రీథింగ్, రిపేర్ కానీ, శ్రామికులు కానీ, లేకపోతే డ్రైవర్ కానీ, లేకపోతే ఇతరత్ర టు ఎన్ ఎక్స్టెంట్ వరంగల్ డిపోలో అయితే డిపో మేనేజర్ను కూడా సైడ్కి జరిపిస్తున్నారు. సో అంటే దాని అర్థం ఏంటంటే, ఇది పక్కా ఒక ప్లాన్ ప్రకారంగా ఫేజ్డ్ మేనర్లో ఒక 5-6 జిల్లాల్లో దీన్ని చేసి ఆ తర్వాత ఆర్టీసీని పూర్తిగా నిర్వీర్యం చేయాలనేది. ఫ్రెష్ రిక్రూట్మెంట్ లేదంటేనే దాని అర్థం ఏంటంటే, ఇంకా ఆర్టీసీలో నీకు బస్సులే సొంతం లేనప్పుడు ప్రైవేట్ బస్సు పెట్టుకున్న తర్వాత దాని మీద ఆర్టీసీకి సంబంధించిన డ్రైవరే ఎక్కడ కదా, వాళ్ళు కిలోమీటర్ రూపంలో వాళ్ళు నీ దగ్గర అద్దె వసూలు చేసుకుంటారు వాళ్ళు. సో ఇందులో మీరు చెప్పిన విధంగా ప్రభుత్వ వాదన తొండి వాదన, మొండి వాదన తప్పితే దీన్ని దొడ్డిదారిన ఆర్టీసీని ప్రైవేటీకరించడమే. మేము ఆ రోజున మేము కూడా తెచ్చినాం, ఎలక్ట్రిక్ బస్సెస్ తెచ్చినాం. దేన్ని తెచ్చినాము? ఒక సదుద్దేశంతో కాలుష్య నియంత్రణ కోసం హైదరాబాద్ వరకు పెడుతూ వాటికి సంబంధించిన డిపో ఏదైతే ఉందో ఆ డిపో కింద పనిచేయాలి. అక్కడ డిపో మేనేజర్ మనోడే, డిపో సంబంధించిన సూపర్వైజర్ మనోడే, మళ్ళీ తర్వాత దానికి సంబంధించిన ఇతరత్ర వ్యవస్థ మందే, అక్కడి నుంచే నడవాలి, రూట్ మనమే చెప్తాం, టికెట్ ధర మనమే నిర్ణయిస్తాం, ఇవన్నీ కూడా మనమే చేసినాం. ఇవాళ స్లోగా మీరు అసలు డిపోనే ఎత్తేసేస్తే, డిపోని మీరు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తే అక్కడ ఇప్పుడు ఆందోళనలో ఉన్నారు మొత్తం. ఇప్పుడు వరంగల్ డిపోకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా పక్కన వేరే డిపోలకి అడ్జస్ట్ చేస్తూ ఉన్నారు. రేపు హైదరాబాద్ డిపో 1 జరగబోతూ ఉంది. ఇంకొక వారం రోజుల్లో వాళ్ళందరినీ కూడా హైదరాబాద్ డిపో 2కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు. సో స్లోగా ఏమవుతుంది, ఎక్కడ ఖాళీలు నింపకుండా ఉండి దీన్ని జరిపి కొంత పార్ట్ మొత్తం కూడా ప్రైవేట్కి బాజాప్తుగా హైవే వేసినట్లుగా అయిపోతుంది. డెఫినెట్గా మేము అదే అన్నాం కదా. ఇప్పుడు మేము ఒకటేమో సంస్థ ఆర్టీసీ అనేది కేసీఆర్ గారు కూడా గతంలో అనేకసార్లు చెప్పారు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ అన్ ఆబ్లిగేషన్ ఆఫ్ ది గవర్నమెంట్ లైక్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి కూడా ఆర్టీసీకి ప్రతి సంవత్సరం 1500 కోట్ల రూపాయలు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు బడ్జెట్ నుంచి అలొకేషన్ చేసి మేము ఆర్టీసీని నడిపినాం. సో ఆ ఆబ్లిగేషన్ నుంచి ప్రభుత్వం తప్పుకుంటుందని చెప్పి మేము బలంగా భావిస్తూ ఉన్నాం ఇప్పుడు. సో ఒకటేమో మీరు మహాలక్ష్మి స్కీమ్ ఒకటే చెప్తున్నారు, మహాలక్ష్మి స్కీమ్ కింద మహిళలకి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ చేసి ఆర్టీసీని లాభాల్లోకి తీసుకొచ్చినాం అంటున్నారు. ఆర్టీసీ లాభాల్లోకి రావాలంటే అసలు టికెట్ ఇన్కమ్ ఉండాలి కదా. నువ్వు టికెట్ ఇన్కమే లేకుండా నువ్వు ఫ్రీగా చేసిన తర్వాత